వెరీ హ్యాపీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సమర్థ నాయకత్వానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇది రెండో గెలుపు. కంటోన్మెంట్లో గెలిచాము, ఈరోజు జూబ్లీహిల్స్లో గెలిచాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు, హైదరాబాద్ ప్రజలకి అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ హయాంలో సాధ్యము. గత 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ నగరాన్ని అభివృద్ధి చేసింది. కేసీఆర్ కేటీఆర్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. కేవలం మెయిన్ రోడ్లు బ్రిడ్జిలు కట్టి అదే గొప్ప అనుకున్నాడు. కేటీఆర్ గారి అబద్ధం మాటలు ఎవరు నమ్మలేదు. కేటీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు ప్రజలు చూశారు. అంటే అందరూ చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు అంటే కేటీఆర్ని చూసి నన్ను చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. అదేవిధంగా మాగంటి సునీత గారు పెద్ద రచ్చ చేస్తున్నారు. ఇదంతా దొంగ ఓట్లతో కూడినటువంటి ఓట్లు, అందుకే నవీన్ యాదవ్ గెలుస్తున్నాడని కూడా ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ చూసి ఓటేయడానికి ఎందులో చేసి చూసి ఓటేయాలి? ఆ డ్రగ్స్ కోసమా, ఫోన్ ట్యాపింగ్ కోసమా, చెల్లెల్ని మెండబెట్టి బయటకు ఎట్టినందుక, వాళ్ళు చేసిన అవినీత, ఏం చూసి కేటీఆర్ చూసి ఓటేయాలి? ఈరోజు కేటీఆర్ గారు ఏ రోజైతే రేవంత్ రెడ్డికి నాకు పోటీ అన్నాడో అప్పుడే ప్రజలంతా టర్న్ అయ్యారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్కి నక్కకి నాగలో కూడా తేడు. రేవంత్ రెడ్డి రియల్ లీడర్, రియల్ హీరో, ప్రజల్లో అట్టడుగు స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. రేవంత్ రెడ్డికి కేటీఆర్కి పోటీ లేదు, కేటీఆర్ ఒక పిల్ల బచ్చా అని ఈరోజు ప్రజలు నిరూపించారు. మంచి మెజార్టీతో జూబ్లీహిల్స్లో మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు, గెలిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వానికి ఉదాహరణ. అంటే మంచి మెజారిటీ అని మీరు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి మెజారిటీ అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం దాకా ఏదైతే ఈసీ పరిధిలో ఉన్నటువంటి ఫాలో అయ్యారు, మధ్యాహ్నం నుంచి అయితే ఎక్కడెక్కడి నుంచో పిలుచుకోవచ్చు, దొంగోట్లు గుద్దేసినారు, అందుకే గెలిచిపోయినారు అంటున్నారు. ఈ ఫాల్తు ఈ కేటీఆర్కి వచ్చింది తలకాయ, ఇదే ఫాల్తు మాటలు. ఫస్ట్ నుంచి ఇదే ఫాల్తు మాటలు. అనేక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఫాల్తు మాటలు మాట్లాడటం. ఇప్పుడు మునుగోళ్ళు అంతే జరిగిందా? ఇంతకుముందు ఆయన గెలిచిన నాగార్జున అంతే జరిగిందా? దొంగ ఓట్లు వేయటము, రిగ్గింగ్ చేయటం అనేది ఒకప్పుడు మాట. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమా? ఒక చదువుకున్న వ్యక్తిగా కేటీఆర్ గారు మాట్లాడచ్చా? కేటీఆర్ అబద్ధం మాటలు ప్రజలు నమ్మలేదు బ్రదర్. ఏది ఏమైనప్పటికీ ప్రజలు అభివృద్ధి వైపు ఓటేశారు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ప్రణాళికాబద్ధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, మాలాంటి సీనియర్ లీడర్లందరినీ వారి బాధ్యతలు అప్పగించి సమర్థవంత నాయకత్వాన్ని సమిష్టి కృషితో ఈ గెలుపు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం, రేవంత్ రెడ్డి గారి విజయం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇదొక గొప్ప విజయంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే 8 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. రాబోయే 8 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ పెద్ద మేరతో విజయం సాధించబోతుంది. అక్కడ ఒకసారి చూసుకుంటే తగ్గేదేలే, అవును, 100కు అని చెప్పి రాస్తున్నారు. ఏంటి దాని మీనింగ్? తగ్గేదేలే, ఇక్కడ నుంచి ఏది తగ్గేదిలే, రప్ప అని మా సాయి పెట్టాడు. ఎందుకు చేద్దాం, మీనింగ్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో కారుని, కమలాన్ని తొక్కి పడేస్తామని అర్థం. 2028లో కూడా రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి, రేవంత్ రెడ్డి గారి సంక్షేమం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా, ఈ రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయి దేశంలోనే తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి పరీక్ష. అది మా అందరి ఆశాభావం. ప్రజలందరూ కూడా అదే ఆశిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇంత గొప్ప మెజార్టీ వచ్చింది.